నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండలో మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్ జమ్మూ మరియు కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారత పౌరులకు సంతాపం తెలియజేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం 3వ రోజైన పత్తికొండ టౌన్ నందు 4 స్తంభాల కూడలి దగ్గర మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే సూచన చేశారు. మన దేశంలోనే 20 మంది హతమారడం చాలా బాధాకరమైన విషయమని, ఈ విషయంపై 3 రోజుల వరుసగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీరు నిరసన కార్యక్రమాలు చేయాలని తెలపడం జరిగింది. మొదటి రోజు భాగంగా మన కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు మానవహార దీక్ష చేపట్టడానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సాంబశివరెడ్డి అన్నగారికి, అదేవిధంగా మన రామనాయుడు అన్న గారికి, చౌదరి అన్న గారికి, అదేవిధంగా సుధాకర్ అన్న గారికి, బీటీ గోవిందన్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలోనే మనం ఎక్కడ మతం ప్రాంతం విభేదాలను ఎక్కడ సృష్టించలేదు. ఈ పాకిస్తాన్ వల్ల ఈరోజు మతం ప్రాంతం విభేదాలు సృష్టిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కులం అంతా ఒకటే, ప్రాంతం ఒకటే. జనసేన పార్టీ సిద్ధాంతంలోని మతాల ప్రస్తావన రాజకీయం కులాలను కలిపే ఆలోచన విధానం, ఇలాంటి సిద్ధాంతంలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుల వారికి ఈరోజు ఇంత బాధ కలిగించడానికి ముఖ్య కారణం 28 మంది చనిపోవడం వల్ల ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే మన కాన్ఫరెన్స్ కాల్లో ఒకటే చెప్పాడు ఆయన, ఎందుకంటే నాకు రాత్రి నిద్ర పట్టలేదు. మన దేశంలోనే 28 మంది చనిపోవడం నాకు ఎంతో ఆవేదన బాధ కలిగింది. వీటిపైన మీరు ఎట్టి పరిస్థితుల్లోనా మీరు ఎక్కడ చేసినాక నిరాశ దీక్ష చేపట్టని తినడం వల్ల ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ టౌన్ నందు 4 స్తంభాల కూడలి నందు ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఇండియాలోన మొత్తం జనాభా ఒక్కసారి కన్నెర చేస్తే మీ పాకిస్తాన్ అట్టడుగున ఉంటుందనే విషయం మీ అందరికీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని మొత్తం తీసివేయాలని మేము కోరుచున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని అంతం చేసి మనం శాంతి భద్రతలు కాపాడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినామంటే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న సాంబశివరెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.